తమిళంలో ఉండేటువంటి మ్యాన్యుస్క్రిప్ట్ చాలా ఉందండి, మనము వాటిని పబ్లిష్ చేయాలనేసి చాలాసార్లు చెప్పేవారు. మాస్టర్స్ డైరీస్, మాస్టర్స్ నోట్సే కాదు, చేసినట్టు మహాత్మా లెటర్సే కాదు, ఇది కాకుండా తమిళంలో సాహిత్యము చాలా ఉంది, వాటిని కూడా మనం పబ్లిష్ చేయాలి. అయితే ఆచార్య వాళ్ళకి ఆ అవకాశం రాలేదు. నెక్స్ట్ జనరేషన్లో లక్ష్మణమూర్తి గారికి ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. ఆచార్యుల వారి బర్త్డే రోజున మాస్టర్ గారి లిటరేచరు గత 30 సంవత్సరాల నుంచి భద్రపడబడినటువంటిది ఆచార్యుల వారి కుటుంబీకులు సహృదయంతో మాకు అందజేయడం జరిగింది. వాళ్ళు కన్సెంట్ ఇవ్వగానే రాత్రికి రాత్రే ఎంటైర్ లిటరేచర్ బండిల్స్ మొత్తం కూడాను తిరుపతిలో యోగా సెంటర్కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఒక 5 రోజులు శ్రమపడి మన దగ్గరికి వచ్చినటువంటి లిటరేచర్ ఏమిటి, వాటిని కేటగిరీ వైజ్గా క్యాటలాగ్ రాసాం. ఆ తర్వాత ఒక్కొక్క తమిళ లిటరేచర్ని ట్రాన్స్లేషన్ ఎలా చేయాలి ఏమిటి అనేటువంటి ఆలోచనలో చాలా శ్రమపడ్డాం. హైదరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళ చేత కూడా ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇదంతా కూడా గోసికట్ ప్రాంతంలో ఉంటుందండి, ఇది ఇప్పుడు వాళ్ళు చేయగలిగినటువంటి పని కాదు అని వాళ్ళు చెప్తే, ఒక సందర్భంలో తంజావూరులో ఉన్నటువంటి సరస్వతి మాల లైబ్రరీ కూడా వెళ్ళాలంటే ఆలోచన చేశాం. ఏదైతే మాస్టర్ గారి అనుగ్రహం వల్ల రవీంద్ర గారు ఆ పనిని ఫేమస్ చేశారు. రవీంద్ర గారికి తోడుగా ఉమాకాంత్ గారు చాలా శ్రమపడ్డారు. ఆయన తమిళంలో మాకు అందుబాటులో ఉన్నటువంటి లిటరేచర్ పూర్తిగా M-Course ఎక్స్ప్లెనేషన్స్, ఈ కోర్సు, HB కోర్సు, ఆర్ఈ కోర్సు, మొత్తం సింపుల్ కోర్సు. సింపుల్ కోర్స్ అయితే మాకు దొరికినటువంటి ఆ కాపీ పూర్తిగా పేజీలన్నీ కూడా చెదలు పట్టి టర్న్ స్టేట్లో ఉన్నాయి. దానిని టీ కోర్స్ ఒరిజినల్ వాల్యూమ్ మ్యాన్యుస్క్రిప్ట్ వాల్యూమ్ 5లో దానిని కాపీ చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే మాస్టర్ గారి సమయంలోనే ఆ ఒరిజినల్ వాల్యూమ్ కూడా మాకు అందుబాటులోకి రావడం వల్ల సింపుల్ కోర్సులు కూడా తెలుగు ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అందువల్ల మాకు అందుబాటులో వచ్చినటువంటి తమిళ సాహిత్యము అన్ని కోర్సులకి సంబంధించిన మాస్టర్ గారు తమిళంలో చేసిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడాను తమిళంలోకి అనువదించబడ్డాయి. ఈ టీ కోర్సు ఒకటి తప్పించి మిగిలినవన్నీ తెలుగులో అనువదించబడ్డాయి. తెలుగులో అనువదించబడ్డాయి. టీ కోర్సు తప్పించి మిగిలిన కోర్సులకి ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడాను మాస్టర్ గారి శ్రీ ప్రభాకర్ మిత్రమండలి వారి యొక్క వెబ్సైట్ www.mastercvv.com దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడాను మొదట్లో అప్లోడ్ చేద్దామని ఆలోచన చేశారు. అయితే నేను దానికి అంగీకరించలేదు. ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్ మన దగ్గర ఉంది, దాన్ని మనము పబ్లిష్ చేయవలసిందే. 2004 సంవత్సరం తర్వాత ప్రభాకర్ మిత్రమండలి వారి తరఫున మాస్టర్ గారి సాహిత్యం ఏది కూడా పబ్లికేషన్ జరగలేదు. రీప్రింటింగ్ మాత్రమే జరిగింది, డైరీలు కానీ నోట్స్లు కానీ. అందువల్ల ఈ టీ కోర్సుని మనము పబ్లిష్ చేయాలి. ఈ టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్స్ తెలుగు అనువాదంతో పాటుగా ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్ మాస్టర్ గారు ఏదైతే రాశారో ఈవెన్ ఆఫ్టర్ 100 years దానిని మనము యాజ్ ఇట్ ఈజ్గా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను, సాధన చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడాను ఒరిజినల్ మ్యాన్యుస్క్రిప్ట్ మనం అందజేయాలి అనే ఉద్దేశంతో ఈ టీ కోర్సుని ఇప్పుడు ప్రకటించడం జరిగింది. అయితే టీ కోర్సుని పబ్లిష్ చేయడానికి ప్రింటర్ కావాలి. ఆ ప్రింటర్ ఎక్కడ ఎలా చేయాలి, ఎంత దానికి కాస్ట్ అవుతుంది, దాన్ని మనం కలర్లో చేయాలా, బ్లాక్ అండ్ వైట్ చేయాలా, మ్యాన్యుస్క్రిప్ట్ వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, మనం మ్యాన్యుస్క్రిప్ట్ని ఎలా ఏ రంగులో రావాలి, వీటన్నిటి కూడా ఆలోచన చేసినప్పుడు అనుకోకుండా మాస్టర్ గారు పంపించినట్టుగా నా స్టూడెంట్ ఒకతను ఈ ప్రింటర్ పబ్లిష్ చేసినటువంటి ఒక తెలుగు బుక్ తెచ్చి ఇవ్వడం జరిగింది. అదంతా కూడా వేదము ఉపనిషత్తులకు సంబంధించింది. అప్పుడే డిసైడ్ అవుతుంది. నేను ఇప్పుడు పిఎంలో ఉన్నాను, హైదరాబాద్లో దిల్లీలో ఉన్నాను. అతను పని కట్టుకుని వచ్చి నాకు ఆ కాపీ ఇచ్చాడు. అంటే ఆ బుక్ పబ్లికేషన్లో అతని యొక్క సహాయం కూడా ఉంది, తోడ్పాటు. అది అందిన తర్వాత ఓకే కాబట్టి ఈ ప్రింటర్ తోటి మనం వెళ్దామనేసి డిసైడ్ అయిపోయింది. మొదట్లో ఉమాకాంత్ గారు చెప్పినప్పుడు కాదులేండి మనము దగ్గరలో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్లో చూద్దామని అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ చేసేసి
మీకు చెప్పినట్టు నెంబర్ ఇవ్వండి, మళ్ళీ కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ఆల్రెడీ అతనితో మాట్లాడి ఉన్నాను. సరే మాట్లాడాము. ఆ పుస్తకము ఈ రీతిలో బ్యూటిఫుల్గా వచ్చింది. అందుచేత అందరి సహకారంతో, ముఖ్యంగా రవీంద్రన్ గారు ఓపికగా ప్రతిరోజు సమయం ఇచ్చి, ప్రతిరోజు గంట సమయం, శారీరక బాధలు చాలా ఏర్పడ్డాయి ఆయనకి. టీ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ చదువుతున్నప్పుడు తమిళంలో వాటన్నిటికీ ఓర్చుకొని ఈ విషయం అంతా కూడా ఉమాకాంత్ గారికి మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మళ్ళీ దాన్ని నోట్ చేసుకోవాలి. కొన్ని ఆయన చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకున్నారు. ఆ రికార్డ్ చేసిన విషయాలు అన్నీ క్రోడీకరించుకొని ఈ రోజున ఈ బుక్ రిలీజ్ అనేది జరిగింది. అయితే దాంట్లో 26వ చాప్టర్ నుంచి 35వ చాప్టర్ వరకు 2-3 పేజీలు అసలు కామాలు పులిష్టం లేకుండా మొత్తం వెళ్ళిపోతుంది. ఏకవాక్యం కింద చదవటము, అర్థం చేసుకోవటము చాలా కష్టము, శ్రమ అయినప్పటికీ మాస్టర్ గారు తమిళంలో రాసినటువంటి ఆ వ్రాత ప్రతిని మనము తెలుగులో చదవడానికి అవకాశం ఏర్పరిచినందుకు దీనిని భద్రపరిచినటువంటి ఆచార్యుల వారికి, గురుదేవుడు ఏవేసి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం.